నా పేరు సందీప్ భాటి. హైదరాబాద్ మహానగరంలో 2 వీలర్ ఉన్న చాలా మంది ర్యాపిడో డ్రైవర్ గా మారిపోతుంటారు. రోజువారీ ఖర్చుల కోసం కొంతమంది ఈ రూట్ ఎంచుకుంటే ఇంకొంతమందికి ఇదే జీవనాధారంగా మారిపోతుంది. సందీప్ భాటియా కూడా ఇదే దారిని ఎంచుకున్నారు. అయితే అతను నడిపేది 2 వీలర్ కాదు, దివ్యాంగులు నడిపే 4 చక్రాల బైక్. పుట్టుకతోనే అంగవైకల్యం వచ్చినా, చుట్టూ ఎన్నో అవమానాలు అతన్ని వెంటాడినా ఆ కష్టాలన్నింటినీ తట్టుకొని తన కాళ్ల మీద తాను నిలబడాలనే పట్టుదల ఇవాళ సందీప్ ని ర్యాపిడో డ్రైవర్ ను చేసింది, తన జీవితంలో గెలిచేలా చేసింది. ఇప్పుడు ఈ కాలంలో డబ్బులు ఉంటే రెస్పాన్స్ ఇస్తారు, డబ్బులు లేకుంటే నో రెస్పాన్స్. ఎవరు ఉన్నని, సొంత తమ్ముడు ఉన్నని, సొంత అక్క ఉన్నని, ఎవరు ఉన్నని, ఎప్పటి మీ దగ్గర డబ్బులు ఉంటే మీకు మచ్చికి చూసుకుంటారు. మీ దగ్గర డబ్బులు ఒక్కసారి ఒక డబ్బులు లేవురా నా దగ్గర అంటే మీకు స్టార్ట్ నెక్స్ట్ డే నుంచి మీకు ఎట్లా చూడాలి వాళ్ళ బ్రెయిన్లో రెడీ ఉంటాయి. అసలు సందీప్ ర్యాపిడో డ్రైవర్ గా ఎందుకు మారాల్సి వచ్చింది? అతడు జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు ఏంటి? అతని మాటల్లోనే విందాం. ఫస్ట్ బట్టల షాప్లో పని చేస్తుండే, ఆడ పిల్లలు ఎక్కిరించినారు, మానేసిన. ఒక 3 మంత్స్ ఇంట్లోనే కూర్చున్నా. ఇంట్లో కూర్చొని ఇప్పుడు ఏం చేయాలో అర్థమయ్యలే. నా ఫ్రెండ్ ఉన్నాడు నితిన్ ఓజా, ఎక్కువ ఆయన దగ్గరనే కూర్చుంటుండే. ఆయన షాప్ ఉన్నది బెంబజార్లో. అని అన్నాడు ఏదో ఒక పని చేయరా, మళ్ళీ పని ఏం చేయాలి చెప్పు అని అని కన్నా. పిల్లలు ఎక్కిరిస్తున్నారు, నువ్వు 2 సార్లు చూసినావు, నువ్వు నాకు సపోర్ట్ చేయడానికి ఆడ వచ్చి గొడవ అక్కడ అంటే పొట్టోడా అని అంటారు. కోపం వచ్చింది, మానేసినాను. తర్వాత నా ఫ్రెండ్ అన్నాడు నువ్వు ఏం చేస్తావు చెప్పు, మళ్ళీ నాకు బండి అంటే ర్యాపిడో నడిపించుకుంటాను, నాకు బండి కావాలి. సో సరేరా నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, మళ్ళీ సగం డబ్బులు ఉన్నాయి, సగం ఈఎంఐ నుంచి మనం చూసుకుంటామని పోయినాం. బండి తీసుకున్నాని స్టార్ట్ చేసినాం. సందీప్ ను తన కుటుంబం నేపథ్యం గురించి అడిగితే తను వాళ్ళ పిన్ని బాబాయ్ దగ్గరే పెరుగుతున్నట్లు చెప్పారు. చిన్నప్పటి నుండి తనకు వాళ్ళ అమ్మా నాన్న ఎవరన్నది కూడా తెలియదని, పిన్ని బాబాయ్ కూడా ఆ వివరాలేవి చెప్పలేదని అన్నారు. అయితే సందీప్ తన తల్లిని చాలా మిస్ అవుతున్నారట. ఆమె ఎలా ఉంటుందో తెలియకపోయినా తనకు గుర్తుగా చేతికి ఒక టాటూ వేసుకున్నారు, ఐ మిస్ యూ అమ్మా అని. అమ్మా హిందీ, ఐ మిస్ మై మదర్. నాకు అంటే చిన్న నుంచి చెప్పలే. అంగవైకల్యంతో డ్రైవింగ్ చేయడం సందీప్ కి కష్టమేమి కాదట. అతన్ని చూసి కస్టమర్ చిన్న చూపు చూసినప్పుడే చాలా బాధగా అనిపిస్తుందని సందీప్ సమయం తెలుగు ఛానల్ తో చెప్పుకొచ్చారు. కొంతమంది బైక్ బుక్ చేసుకొని నన్ను చూడగానే రైడ్ క్యాన్సిల్ చేస్తారు, ఇంకొంతమంది భయంతోనో ఇంకేదో కారణంతోనో మధ్యలోనే దిగిపోతూ ఉంటారని అన్నారు. ఆ సమయంలో డబ్బులు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతారట. ఎక్కువ క్యాన్సిల్స్ అవుతాయి నాకు, అంటే వెహికల్ చూసి కొంచెం మంది క్యాన్సిల్ చేసేస్తారు. ఆన్లైన్ కాదు,
వచ్చి ఇప్పుడు ఎగ్జామ్ నేను ఇప్పుడు వచ్చిన తర్వాత డ్రాప్ లొకేషన్ దగ్గర మీరు లొకేషన్ పెట్టారు, లొకేషన్ దగ్గర వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసేస్తున్నారు. అప్పుడు అంటే వాళ్ళు ఏం అడగరు నాకు. కొంచెం కస్టమర్ అంటారు, ఈ బండా మళ్ళీ అవును, నువ్వు ర్యాపిడోనా మళ్ళీ అవును, ఏమో నాకు భయం అవుతుంది. మేము కస్టమర్ అంటే మీరు నాకు కాన్ఫిడెన్స్ మీకు తీసుకెళ్తాం. కొంచెం మంది ఎక్కేస్తారు, కొంచెం మంది సరే ఈ నన్ను క్యాప్టెన్ అవును, వాళ్ళు ఏం చేస్తారు దూరం పోయి క్యాన్సిల్ చేసేస్తారు. కొంచెం మంది క్యాన్సిల్ చేయాలి, తర్వాత మేనే క్యాన్సిల్ చేయాలి ఉంటుంది. బట్టల షాప్లో పని చేసిన తర్వాత మానేసిన తర్వాత ఇప్పుడు 10 రూపీస్ 20 రూపీస్ లేకుండా నా దగ్గర ఇప్పుడు ఎరుకు అడగాలి. ఎరుకు అడిగితే లేవరా అన్నచ్చినారు. తర్వాత ఒకసారి ఏమైందేమో పోయి బిచ్చం ఆడుకున్నాం. అప్పుడు 2-3 ఫ్రెండ్స్ చూసినారు నాకు, ఏంద్రా సందీప్ ఇట్లా పిచ్చి పని చేస్తున్నావు, మాకు తెలిసింది, మరి నువ్వు చూసినావా అని నేను వాళ్ళకి అబద్ధం టైప్లో మేము చెప్పేసిన. మేము అడగాలని నేను చెప్పేసిన. కాదురా మేము చూసినాము, ఇంకా మాకు చెప్పారు, నువ్వు చేసినావు. తర్వాత అవునరా పోయి నేను అడిగినా, ఇప్పుడు మా అందరు కడితే నాకు ఏరు ఇవ్వాలి. అప్పుడు నాకు పరిస్థితి నాకు అట్లా వచ్చింది అనుకో నేను అడిగినారా భయ్ అని అన్నాం వాళ్ళకి. ఇంకా ఇప్పుడు ర్యాపిడో తీసుకొని ఆ ఏరియాలో వెళ్తున్నా కదా, పికప్ కోసం వెళ్తున్నా కదా, అక్కడ మంది 2-3 చాలా మంది చూసినారు, చాలా మంది పిలుచుకొని మాట్లాడారు, ఈ పని మచ్చికి చేసుకుంటున్నావు గుడ్, అది మచ్చికి లేదు, అయిపోయింది మర్చిపో, కంటిన్యూ ఇదే మచ్చికి చూడు అని అన్నారు. సమయం తెలుగు టీం సందీప్ డ్రైవ్ చేస్తూ ఉండగా అతనితో కలిసి ట్రావెల్ చేసింది. భూమిలో వచ్చినాం కదా మనం, ఆ విషెస్ మనం తేవద్దు, ట్రై చేయాలి. ట్రై డోంట్ క్రై, అంతే. ట్రై చేయాలి, అందుకు చచ్చిపోవాలి. మనకు దేవుడు పంపించినాడు కదా, కాలు చేతులు మచ్చికి ఇచ్చారు కదా, చేయాలి. ఏదో ఒక్కటి చేస్తే అవును వినాలి. చాలా మంది అంటారు వినాలి, మన దారి చూడాలి. ఇది కాలేదా మరి సరే కదా బై, వేరే పనికి ట్రై చేయాలి. అది కాలేదా ఏదో ఒకటి సెట్ అవుతుంది. సో ఇది సందీప్ భాటి స్టోరీ. సో ఆయన ర్యాపిడో డ్రైవింగ్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీని ఎలా చూసుకుంటున్నారు, ఫ్యామిలీ మొత్తం కూడా లేకపోయినా ఏ సపోర్టు లేదు, ఈవెన్ భిక్షాటన చేసి తన ఫ్యామిలీని చూసుకున్న రోజు, తను చూసుకునే ఒక సిచ్యువేషన్ నుంచి ఇవాళ ఒక బైక్ తీసుకొని తన కాళ్ళపైన తను నిలబడగలిగాడు. ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా, ఎక్కడ ఆగిపోకుండా మనం ప్రయత్నిస్తూ ఉంటే లైఫ్ విల్ డూ మిరాకిల్స్ అని చెప్పడానికి సందీప్ భాటి లైఫ్ స్టోరీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. సో మరి ఇలాంటి మంచి వీడియోస్ కోసం సమయం తెలుగు టైమ్స్ ఆఫ్ ఇండియా సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరామెన్ రత్నబాబుతో సంగీతిక, టైమ్స్ ఆఫ్ ఇండియా.